ఎపిసోడ్ 272 లేజినోవా హెల్ప్. అనురాధ నిరంజన్తో మాట్లాడి శివని చంపాలి అని అనుకున్న నిరంజన్ ఆలోచనని మార్చి నిరంజన్ ని అందరం ఎక్కించే బాధ్యత తమ బాస్ అని చెప్తుంది. గురుమిత్ర డ్రాగన్ హౌస్ గురించిన డీటెయిల్స్ శివకి చెప్తున్నాడు. బ్లాక్ డ్రాగన్ కింగ్ తనపై తాను స్పై చేసుకోవడానికి చీకట్లో దాక్కున్నాడు. శివ తన ఓన్ ప్లాన్ ని కలిగి ఉన్నాడు. అతను బ్లాక్ డ్రాగన్ కింగ్ ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. బ్లాక్ డ్రాగన్ కింగ్ తనంతట తాను బయటకి వస్తాడు. వచ్చేలా చేయడం శివకి బాగా తెలుసు. లార్డ్ వసి, బ్లాక్ డ్రాగన్ గార్డ్ కి ఎవరు బాధ్యత వహిస్తారు? అతని ఆధీనంలో ఉన్నవారు ఫైండ్ అవుట్ అవ్వనప్పటికీ వాళ్ళు చెన్నైలో బ్లాక్ డ్రాగన్ గార్డ్ పొజిషన్ ని ఐడెంటిఫై చేయలేకపోయారు అని అన్నాడు కురుమిత్ర. శివ తల ఊపి, సరే, ఇక ముందు నువ్వు బ్లాక్ డ్రాగన్ కింగ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. కురుమిత్ర చాలా సంవత్సరాల నుంచి చెన్నైలోనే ఉన్నాడు. అతని ఇంటెలిజెంట్ వర్క్ లిమిటెడ్ గానే ఉంది. అతనికి చెల్లా చెదురుగా ఉన్న బ్లాక్ డ్రాగన్ గార్డ్స్ యొక్క మిగిలిన కొంతమంది సోదరులు మాత్రమే ఉన్నారు. వీళ్ళు చెన్నైలో కొత్తగా విజృంభిస్తున్న బ్లాక్ డ్రాగన్ గార్డ్స్ తో పోటీ పడటం చాలా కష్టం. ఇక ఇప్పుడు కురుమిత్రని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పంపించడం వల్ల కురుమిత్రకి ప్రాబ్లం అవ్వటం తప్ప ఏమీ ఉండదని ఆ డెసిషన్ తీసుకున్నాడు శివ. ఓకే మిస్టర్ వసి, మరి మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అని అన్నాడు కురుమిత్ర. ఫ్యూచర్ లో నువ్వు చెన్నైలోని యంగ్ మ్యాన్ గేట్ బ్రాంచ్ కి వెళ్ళి అక్కడే ఉన్న సాకేత్ నాయక్ ని, అంబరీష్ ని గమనిస్తూ ఉండు అని అన్నాడు శివ. ఓ, అంబరీష్ అండ్ సాకేత్ నాయకుల్ని స్పై చేయాలా అని అన్న కురుమిత్ర కళ్ళు షైన్ అయ్యాయి. అతను గంభీరంగా నవ్వి, మై లార్డ్, నా కిందున్న ఇద్దరు వ్యక్తులు వీళ్ళిద్దరిపై స్పై చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అంతా నేను చూసుకుంటాను అని అన్నాడు. అతను చెప్పింది శివ అర్థం చేసుకున్నాడు. కురుమిత్ర ప్లాన్స్ గురించి శివకి బాగా తెలుసు. అతను మిస్టీరియస్ బ్లాక్ డ్రాగన్ కింగ్ ని కనుగొనలేకపోవచ్చు, కానీ సాకేత్ నాయక్, అంబరీష్ లపై స్పైయింగ్ మాత్రం ఖచ్చితంగా చేయగలడు. ఆ నమ్మకం శివకి ఉంది. శివ కళ్ళు చాలా డీప్ గా మారాయి. అతని ఆలోచన చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రెజెంట్ చెన్నై సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. అన్ని పార్టీల ఫోర్సెస్ కలిసి ఉన్నాయి. అంబరీష్ శివకి లోబడి ఉన్నాడని అనిపిస్తోంది. నిరంజన్ ని డీల్ చేసేటప్పుడు అంబరీష్ ఖచ్చితంగా సహకరిస్తాడు. అయితే అంబరీష్ తన సొంత నమ్మకస్తుడైతే కాదు. అతను యంగ్ మ్యాన్ మెంబర్. అతను యంగ్ మ్యాన్ లో అధికారాన్ని కోల్పోయాడు. సాకేత్ చేత పట్టుబట్టాడు కాబట్టి అతను సాకేత్ ఆర్డర్స్ ని ఫాలో అవ్వచ్చు. ఇక సాకేత్ యంగ్ మ్యాన్ యొక్క యువ మాస్టర్. అతని గురించి ఇంకా పూర్తిగా తెలియదు. శివ అతన్ని ఒక్కసారి మాత్రమే కలిశాడు. వీళ్ళిద్దరూ అన్నోన్ పర్సన్స్ కాదు, కానీ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అండ్ బిహేవియర్, యాటిట్యూడ్ గురించి శివకి అంతగా తెలియదు. అయితే కురుమిత్ర యొక్క మార్షల్ ఆర్ట్స్ పవర్ ఉత్తలాక్ష, అంబరీష్ల కంటే ఎక్కువగా ఉంటుంది. చెన్నై సిటీలోని యంగ్ మ్యాన్ ని అణచివేయడానికి అది సరిపోతుంది. అందుకే ఎలాంటి ప్రాబ్లం జరగకుండా ఉండేందుకు ముందుగానే వాళ్ళపై స్పై చేయడం మంచిది. అదే సమయంలో ప్రెసిడెంట్ ఆఫీస్ డోర్ శబ్దం అవ్వడంతో శివ కురుమిత్ర వైపు చూసి, ఇక వెళ్ళు కురుమిత్ర అని అన్నాడు. ఓకే లార్డ్ వసి అని గౌరవంగా నవ్విన కురుమిత్ర వెంటనే నీడలా మారిపోయి రెప్పపాటులో ఆఫీస్లో నుంచి మాయమైపోయాడు. కురుమిత్ర వెళ్ళిపోగానే కమింగ్ అని తన చైర్లో కూర్చుంటూ టీపాట్ లో నుంచి బ్లాక్ టీ కప్ లోకి వంపుకొని సిప్ చేశాడు శివ. కొద్దిసేపటికి తలుపు లోపలికి ఒక బ్యూటిఫుల్ లేడీ వచ్చింది. ఆమె వెనుకే బ్లాక్ కలర్ లో ఉన్న ఇద్దరు లేడీ బాడీ గార్డ్స్ భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ తో వచ్చారు. శివ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన లేజినోవా ఇక్కడికి వస్తుందని శివ ఎక్స్పెక్ట్ చేయలేదు. వెస్టర్న్ డ్రెస్ లో పోనీటైల్ తో బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ అట్మాస్ఫియర్ తో ఉంది లేజినోవా. ఆమె బ్యూటీ ఒక అద్భుతమైన కథలో అందమైన హీరోయిన్ లా ఉంది. చూడటానికి చాలా అమేజింగ్ గా అనిపిస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ శివ అని నవ్వుతూ అన్నది లేజినోవా. వాట్ కెన్ ఐ డు ఫర్ యు అని కూల్ గా అన్నాడు శివ. అతను లాస్ట్ టైం నీ పని నీది, నా పనిలోకి నువ్వు తొంగి చూడకు అని ఆమెకి వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ లేజినోవా మళ్ళీ వచ్చిన పర్పస్ ఏంటో అతనికి అర్థం కాలేదు. ఆల్రెడీ ఆమె స్ట్రెంత్ కి అతని స్ట్రెంత్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ని అప్పటికే లేజినోవా అర్థం చేసుకున్నది. సో ఆమె శివతో పోరాడేంత తెలివి తక్కువదైతే కాదు. లేజినోవా నవ్వుతూ శివ డెస్క్ దగ్గరికి వెళ్ళింది. ఆమె అందమైన కళ్ళు రెపరెపలాడుతున్నాయి. ఆమె శివ వైపు చూసి నవ్వుతూనే, ఏంటి నేను ఎందుకు వచ్చాను అని డౌట్ గా ఉందా? మీతో గొడవ పెట్టుకోవడానికైతే రాలేదు, సో గెస్ట్ చేయండి చూద్దాం అని అన్నది. శివ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమెని చూశాడు, కానీ ఏం మాట్లాడలేదు. ఈ చిన్న అమ్మాయి ఈ చిన్న అబ్బాయితో డీల్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా అని శివ వైపు సరదాగా చూస్తూ ఆట పట్టిస్తూ అన్నది లేజినోవా. శివ ఇండిఫరెంట్ గా ఆమె వైపు చూశాడు. నేను మీతో డేట్ చేయాలనుకుంటున్నాను, ఏమంటారు అని సరదా చూపులతో అన్నది లేజినోవా. ఐఎమ్ సారీ అంటాను, నాకు ఒక ఫ్యామిలీ ఉందని అంటాను అని కూల్ గా అన్నాడు శివ. మీకు ఫన్నీగా ఉండటం కూడా తెలియదు మిస్టర్ శివ. అయితే ఈ చిన్న అబ్బాయికి ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ అమేజింగ్. మీ దేశంలో ఉన్న మగవాళ్ళంతా చాలా రొమాంటిక్ గా ఉంటారంట. మీ వయసు, సంపదని బట్టి మీరు ఇంట్లో తొందరగా పెళ్లి చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. మిస్టర్ శివ భార్య చాలా అందంగా ఉంటుంది. ఐ నో, నిజమేనా అని నవ్వుతూ అన్నది లేజినోవా. నాకు మీతో కబుర్లు చెప్పేంత సమయం లేదు. ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో చెప్తే మనం దాని గురించి మాట్లాడుకుందాం అని కూల్ గా అన్నాడు శివ.
గ్రేట్ఫుల్ బ్యూటీ అయిన లేజినోవా బ్యూటీ మగవాళ్ళకి ప్రాణాంతకమైన ఆకర్షణ అని చెప్పొచ్చు. అయితే ఫారిన్ లేడీస్ ఇలాంటి వాయిస్ తో మాట్లాడతారని శివ ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను కేవలం ఏ ఒక్క లేడీ వల్ల, ఆమె నుంచి వచ్చే వర్డ్స్ వల్ల, ఆమె బాడీ స్కిల్స్ వల్ల గందరగోళానికి లోనవ్వడు. నిజానికి లేజినోవా బ్లడ్ రోజ్ క్రోమియర్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. ఆమె తాతయ్య వెస్ట్రన్ వరల్డ్ కి ఐరన్ లార్డ్. బట్ లేజినోవా మాత్రం బ్రైట్ లిటిల్ గర్ల్ లా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరికి తెలుసు ఈ అమ్మాయి పైకి ఇలా కనిపిస్తున్న ఎలాంటి మైండ్ స్కిల్స్ అండ్ హాట్నెస్ కలిగి ఉందో. మిస్టర్ శివ, మీరు నేను ఊహించిన విధంగానే చాలా సీరియస్ గా ఉన్నారు. నేను మీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను అని ఇండిఫరెంట్ గా శివ వైపు చూస్తూ అన్నది లేజినోవా. నిజానికి ఆమె అందంపై ఆమెకి నమ్మకం ఉంది. కానీ శివ కళ్ళల్లో ఎలాంటి ఉద్దేశం లేజినోవాకి కనిపించలేదు. శివ ఎప్పట్లానే ఇండిఫరెంట్ గా చూస్తూ ఉన్నాడు. అది ఆమెకి కొంత అసంతృప్తిని కలిగించింది. అండ్ అదే శివ పట్ల ఆమెకి ఇంకాస్త ఇంట్రెస్ట్ ని కూడా పెంచింది. శివ ఫేస్ లో ఆమెపై ఎలాంటి అట్రాక్షన్ కనిపించలేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మిస్ లేజినోవా అని తేలిగ్గా అన్నాడు శివ. నేను మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మిస్టర్ శివ. మీపై సన్సెట్ రాయల్ మిలిటరీ వాళ్ళు దాడి చేయబోతున్నారు. వాళ్ళు మీ తల నరికివేయడానికి చూస్తున్నారు. సిటీలోని రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ ముఠా ఇక్కడ దగ్గరలో దాక్కునుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళతో మీరు జాగ్రత్తగా డీల్ చేస్తారని ముందుగానే చెప్తున్నాను అని చిరునవ్వుతో శివ వైపు చూస్తూ అన్నది లేజినోవా. రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ అని ముఖం చిట్లించాడు శివ. సన్సెట్ ఇంపీరియల్ రాయల్ మిలిటరీ ఆఫీస్ పేరు అందరికీ తెలుసు. ఈ ఆర్గనైజేషన్ లాంగ్ హిస్టరీని కలిగి ఉంది. మేజర్ ఈవెంట్స్ లో ఈ రాయల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మెయిన్ రోల్ పోషించింది. పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ఏంటి, రాయల్ ఇంటెలిజెన్సీ నాపై స్పై చేశారా? నా గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు అని ఆమెని సూటిగా చూస్తూ అన్నాడు శివ. మిస్టర్ శివ, మీరు నన్ను ఈ విషయం గురించి అడుగుతున్నారా? నేను చెప్పగానే మీ రియాక్షన్ వేరే ఉంటుందని అనుకున్నాను. బట్ మీ యాటిట్యూడ్ వెరీ బ్యాడ్ అని అన్నది లేజినోవా. శివ తల విదిలించి చిరునవ్వుతో లంబో విల్ సీ యూ ఆఫ్ అని అన్నాడు. అతను ప్రెజెంట్ లేజినోవాతో మాట్లాడే మూడ్ లో లేడు. ఒక్క నిమిషం అని అన్నది లేజినోవా. అదే సమయంలో లంబో లోపలికి వచ్చాడు. మిస్టర్ శివ, నేను మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తాను. నాకు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ముందే తెలుసు. మీరు చెన్నై సిటీకి వచ్చిన విషయం కూడా నాకు తెలుసు. రాయల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అయిన నిరంజన్ ఇన్వైట్ చేశాడు. వాళ్ళు మిమ్మల్ని ఒకేసారి చంపబోతున్నారు. చెన్నైలోని మా క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మీరు అనుకున్న దానికన్నా స్ట్రాంగ్ గానే ఉంది. రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ యొక్క ఆపరేషన్ నా సూపర్విజన్ లోనే ఉన్నాయి. నేను మీతో మా కోఆపరేషన్ గురించి మాట్లాడటానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాను అని డిగ్నిఫైడ్ లుక్ తో అన్నది లేజినోవా. శివతో చర్చలు జరపడమే ఆమె వచ్చిన పర్పస్. ఆమె తనదైన వేలో మాట్లాడింది. కానీ శివ నుంచి ఆమె అనుకున్న రియాక్షన్ అయితే రాలేదు. ఇప్పుడు ఆమె నిజం చెప్పకపోతే లంబోతో బయటికి గెంటేసేలా ఉన్నాడని చెప్పేసింది లేజినోవా. శివ పెదవి అంచులో వెటకారంతో కూడిన నవ్వు ఉంది. ఇంతకీ మీరు నాతో ఎలా కోఆపరేట్ చేయాలనుకుంటున్నారు? మీకు ఆ క్వాలిఫికేషన్ ఉందా అని అడిగాడు శివ. ఆల్రెడీ అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చి ఏదో గొప్పగా చెప్పుకుంది లేజినోవా. శివ ఇప్పటికే నిరంజన్ డీటెయిల్స్ ని చెక్ చేశాడు. నిరంజన్ కి సన్సెట్ కి మధ్య ఉన్న ఇంపీరియల్ గురించి అతనికి తెలుసు. ఈ నిరంజన్ సన్సెట్ కి ఒక నమ్మకమైన కుక్క. సో ఈ విధంగా నిరంజన్ ఖచ్చితంగా సన్సెట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ యొక్క పవర్ ని ఉపయోగిస్తాడని శివ ఆల్రెడీ ఊహించాడు. మిస్టర్ శివ, నేను మీకు చెప్పినట్లు మీకోసం పెద్ద గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. మీరు ఆ గిఫ్ట్ ఏంటో చెప్పే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత నాతో కోఆపరేట్ చేయాలా వద్దా అని ఆలోచించండి. ఇది నా గ్రీటింగ్స్ మాత్రమే. చిన్న సిన్సియారిటీ నాలోనూ ఉంది అని నెమ్మదిగా అన్నది లేజినోవా. శివ టేబుల్ పై తన వేళ్లతో కొడుతూ, మీ క్రోమియర్ ఫ్యామిలీ చెన్నై సిటీ బిజినెస్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అని అన్నాడు. లేజినోవా ఆసియా పసిఫిక్ ఖండాల్లో లాటిన్ గ్రూప్స్ యొక్క రియల్ ఏజెంట్. క్రోమియర్ ఫ్యామిలీలో ఆమె ఐడెంటిటీకి ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె ప్రతి మూమెంట్ లో డీప్ మీనింగ్ ఉంటుంది. మీరు చాలా తెలివైన వాళ్ళు, ఆ విషయం నాకు తెలుసు. మీరు నిరంజన్ తో ఫైట్ చేస్తున్నారని నాకు తెలుసు. మా క్రోమియర్ ఫ్యామిలీ మీ పక్షాన నిలబడి నిరంజన్ ని అరేబియా మహాసముద్రంలో కలపడానికి సిద్ధంగా ఉంది. అదే జరిగితే తర్వాత నిరంజన్ యొక్క బిజినెస్ మొత్తాన్ని మీరు ఓన్ చేసుకోవచ్చు. మిస్టర్ శివ, నిరంజన్ ప్రాపర్టీని ఓన్ చేసుకున్న తర్వాత ఇక మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు. మా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీపై పనిచేయదు. అప్పుడు మా సొంత బ్యానర్ లో బిజినెస్ ని స్టార్ట్ చేస్తాం. ఆ సమయంలో మీ సపోర్ట్ మాకు కావాలి అని అన్నది లేజినోవా. ఇదంతా మీ వాల్యూపై డిపెండ్ అయి ఉంటుంది అని అన్నాడు శివ. లేజినోవా తమ లాటిన్ గ్రూప్స్ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి రాలేదు. చెన్నై సిటీలో తమ ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి వచ్చారు. వాస్తవానికి ఇదంతా క్రోమియర్ ఫ్యామిలీ యొక్క సిన్సియారిటీపై ఆధారపడి ఉంటుంది. మిస్టర్ శివ, ఇది చెన్నై సిటీలోని రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ యొక్క డిప్లొమాటిక్ ప్లాన్ అండ్ ఇంపీరియల్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ యొక్క మోస్ట్ సీక్రెట్ డాక్యుమెంట్ అని గంభీరంగా చెప్పి తన బ్యాగ్ లోని ఎల్లో కలర్ పేపర్ ని తీసింది లేజినోవా. రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ చెన్నై సిటీలో 20 కంటే ఎక్కువ మంది హై లెవెల్ ఎలైట్ ఏజెంట్స్ ని కలిగి ఉంది. వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అండ్ వాళ్ళ ఆధ్వర్యంలో 2 లేదా 3 సాయుధ పోరాట బృందాలు ఉన్నాయి. సిటీలోని రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ యొక్క టాప్ కమాండర్ క్లో. అతను నిరంజన్ కి సన్సెట్ కి అనుసంధానంగా ఉండే అధికారి కూడా. శివ లేజినోవాతో కలిసి వర్క్ చేస్తాడా? ఆమె కోరుకున్న సపోర్ట్ ఇస్తాడా? అసలు నిరంజన్ ని పడగొట్టడానికి శివకి లేజినోవా సపోర్ట్ అవసరమా? నిరంజన్ తన ప్లాన్ ని వెనక్కి తీసుకుంటాడా? క్లో శివని ఎలా డీల్ చేయబోతున్నాడు?
శివ క్లోకి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? సన్సెట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.